వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వల్ల సో ఎంత మేర అంటే రైతులకు నష్టపోతారా? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్లలో కూడా రావాల్సి ఉంది. అసలు రానటువంటి చట్టాన్ని తీసుకెళ్లి జనాల మీదకి రుద్దడము సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఆయన గవర్నమెంట్ ఒకవేళ వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇలా ఫాల్ట్కి సంబంధించినటువంటి ప్రపగండా చేయడం, ఫాల్స్ ప్రపగండా చేసి జనాల్ని రైతుల్ని ఆందోళనకి భయాందోళనకు గురి చేస్తున్నారు? అంటే ఫస్ట్ థింగ్ అండి, ఈవెన్ బిఫోర్ మనం ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం మాట్లాడే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ పీపుల్కి చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కానీ ఏదైనా ఒక స్థలం కొనాలనుకోండి, ఏం చేస్తాం, నార్మల్ ఒక ఎకరం కొనాలనుకుంటే అవతల వ్యక్తితో మాట్లాడదాం, తను ఏదో డాక్యుమెంట్స్ ఇస్తారు, పట్టా బుక్ ఇస్తారు, లేదంటే ఈసీ ఇస్తారు, ఎకంపరెన్స్ సర్టిఫికేట్ అవి ఇస్తారు, మనం దాన్ని వెరిఫై చేసుకుంటాం, కొనుక్కుంటాం, రిజిస్టర్ చేయించుకుంటాం. కానీ మీరు కానీ గమనిస్తే ఒకవేళ కొనుక్కున్న ఆ ల్యాండ్లో ఏవైనా లిటిగేషన్స్ ఉంటే మనకి ఎప్పటికీ తెలియదు. యాజ్ అ కామన్ మ్యాన్ నేనేం చేస్తాను, సింపుల్గా వెళ్తాను, ఆ ల్యాండ్ చూసుకుంటాను, కొనిసుకుంటాను. బట్ రేపు పొద్దున్న ఆ ల్యాండ్ మీద ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు అది అసలు ఐడియా ఉండదు. ఏదైనా ఒకవేళ ఇష్యూస్ వస్తే నేనే ఫేస్ చేసుకోవాలి. ఒకవేళ ల్యాండ్లో ఏమైనా ఇల్లీగల్ ఉన్నా, అది వాళ్ళది కాకపోయినా, అట్ ద సేమ్ టైం పొరపాటున నా ల్యాండ్ కానీ ఎవరైనా ఆక్యుపై చేశారు అనుకో, నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తానంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఇలాగ నా ల్యాండ్ ఆక్యుపై చేశారంటే పోలీసులు చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసండి, మీరు ఇది సివిల్ కేసు కింద వస్తుందండి, గవర్నమెంట్ దీంట్లో చేయగలిగింది ఏం లేదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కోర్టులో కేసు వేసుకున్నాను. కోర్టులో కేసు వేస్తాం. కోర్టులో కేసు వేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? తక్కువ 20 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మన రాష్ట్రంలో సివిల్ కేసు అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఉంటాడు, అదంతా బాగానే ఉంటుంది, అది మనదే అనుకుంటాం యాక్చువల్ అయితే. బట్ సడన్గా వన్ ఫైన్ డే ఒకరు వస్తారు, వచ్చి లాయర్ నోటీస్ కానీ కోర్టు నోటీస్ కానీ పంపిస్తారు. ఏమని, అయ్యా ఇది మా తాత ఎవరికో అమ్మేశారు, లేకపోతే ఎవరికో అమ్మేశారు, ఇది మాకు హక్కు ఉందని చెప్పి లిటిగేషన్ క్రియేట్ చేసి చాలా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తారు. ఆ పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడండి, ఆ స్థలాన్ని బేస్ చేసుకొని ఐదర్ లాయర్కి అప్రోచ్ అవుతాడు, చాలా బతిమిలాడుకుంటాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, ఆ కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడండి. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోతారు, కానీ ఆ కోర్టు కేసులు ఎప్పుడూ సెటిల్ అవ్వవు. ఇప్పుడు మీరు ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అంటున్నారో, అది యాక్చువల్లీ చెప్పాలనంటే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్ అండి. అది ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఒక ఎన్ఆర్ఐ, ఒక అబ్రాడ్లో నాకు స్టార్టింగ్లో చాలా కొత్తగా ఉండేది. అసలు ఏంటి, ఏదైనా ఒక ల్యాండ్ కొంటే ఇన్ని లిటిగేషన్స్ అవసరమా, మన గవర్నమెంట్ దీంట్లో ఏం పట్టించుకోదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఎందుకు, మేము అబ్రాడ్లో చూసినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఇల్లు కానీ కొనుక్కున్నామండి, కొనుక్కుంటే సింపుల్గా ఉంటుంది టైటిల్, అది గవర్నమెంట్ మధ్యలో ఉంటుంది, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు, దాని తర్వాత ఇంకెవరికైనా అమ్ముకున్నా కానీ ఎవరు దాని మీద లీగల్గా ఛాలెంజ్ చేసే క్వశ్చన్ ఉండదు. బట్ ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు కరెంట్ సినారియోలో టైటిల్ యాక్ట్ కానీ లేదనుకోండి, అది ఒక వ్యక్తిగతం అయిపోతుంది. ప్రెజ్యూమ్డ్ ఓనర్ రైట్సే కానీ యాక్చువల్ ఓనర్ రైట్స్ కాదు అవి. మనం అనుకుంటాం అది మన ఆస్తి, కానీ సడన్గా ఎవడో వస్తాడు, కేసు వేస్తాడు, అది లిటిగేషన్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఈ చట్టం వల్ల వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ విల్ బి ద మిడిల్ పర్సన్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ సైట్ని, మీరు నాకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, దాన్ని గవర్నమెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి, ఓకే నీకు ఒక ఎకరం ఉందంటున్నావు, దానికి ఏంటి హద్దులేంటి, దాన్ని డిమార్కెట్ చేసి జియో లొకేషన్స్ దానికి యాడ్ చేస్తుంది. అంటే మీరు ఈవెన్ జియో లొకేషన్స్ అంటే మీరు ఈవెన్ గూగుల్ ఎర్త్లోంచి కూడా చూసుకోవచ్చు, మీరు కరెక్ట్గా మీ సైట్ ఏంటి, దాని లెంత్ ఏంటి, విడ్త్ ఏంటి, మొత్తం అంతా మీకు క్లియర్ మెజర్మెంట్స్తోని రికార్డెడ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే దీన్ని ప్రాపర్గా డిజిటలైజ్ ఫార్మాట్లో అప్డేట్ చేసి రికార్డ్స్లో పెట్టుకొని దాని తర్వాత ఒక 2 years ఎంత లాకింగ్ పీరియడ్ ఉంది, పబ్లిక్కి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, అయ్యా ఇలా సంతోష్ రెడ్డి గారికి పలానా ఎకరం పొలం ఉన్నదంట, ఒకవేళ మీకు ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పి చెప్తుంది. ఒకవేళ ఎవడైనా తెలియజేశాడు అనుకోండి, ఓకే దాని మీద మళ్ళీ ఫర్దర్గా డిస్కషన్ జరుగుతాయి, అసలు ఏంటి అనేది గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది, ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది. నాదైతే నాది కింద ఉంచుతుంది, లేదు అని అంటే వేరే వాళ్ళు దాని మీద ఫర్దర్ యాక్షన్స్ తీసుకుంటుంది. బట్ ఈ కేసులో 2 years తర్వాత నాకు ఒక, ఫర్ ఎగ్జాంపుల్ 2 years అని అనుకుంటున్నాను, 2 years లాకింగ్ పీరియడ్ తర్వాత నాకు ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్ అథెంటికేటెడ్ నాకు ల్యాండ్ డాక్యుమెంట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న నేను ఈ ల్యాండ్ కానీ ఎవరినైనా అమ్మాలనుకుంటే వాళ్ళకి ఇంకేం ఫర్దర్ వెరిఫికేషన్ చేయాల్సిన పని లేదు. ఈవెన్ వాళ్ళు బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ గవర్నమెంటే గ్యారెంటర్. రేపు పొద్దున్న ఈ స్థలాన్ని ఎవరైనా ఆక్యుపై చేస్తే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు. పోలీస్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగోటి చూడండి, మీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అదే ఆథరైజ్ చేసిన స్థలంలో ఈరోజు ఎవరో కబ్జా చేస్తున్నా, దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి అంటే దట్ విల్ బి ఏ క్రిమినల్ కేస్ గోయింగ్ ఫార్వర్డ్. అది నో మోర్ సివిల్ కేసు అయ్యే అవకాశం ఉండదు. ఇవన్నీ చాలా ప్రో ఫ్యాక్టర్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇది కూడా చాలా ఈజీ టాస్క్ కాదండి. ఇన్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15,000 సచివాలయాలు పెట్టారు కాబట్టి, ఒక్కొక్క సచివాలయంలో ఒక్కొక్క సర్వేయర్ ఉన్నాడు కాబట్టి ఈరోజు గ్రామాల్లో ఫస్ట్ థింగ్
ఇంకా మనం యాక్ట్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది మీ రాష్ట్రాలకే వదిలేస్తున్నాము, మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇది మంచిది. ఇతర దేశాల్లో ఈ ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అయిపోయి ఈ యాక్ట్ వల్ల మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ అ ప్రీ రిక్విజిట్, యాజ్ అ వెరీ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ 15,000 విలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ విలేజెస్లో ఉన్న ల్యాండ్ అంతా ఫస్ట్ సర్వే చేయించి ప్రాపర్గా ఆ మెజర్మెంట్స్ని అవన్నీ ఐడెంటిఫై చేసి ఒక డేటాబేస్లో అప్డేట్ చేసుకొని యాజ్ అ ప్రైమరీ స్టెప్ చేస్తున్నారు. ఇంకా దెర్ ఇస్ లాంగ్ వే టు గో. ఇంకా ల్యాండ్ ఓనర్స్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళతో డిస్కస్ చేస్తారు. వాళ్ళకి గవర్నమెంటే ల్యాండ్ డాక్యుమెంట్ ఇస్తుంది, విచ్ ఇస్ వెరీ బెస్ట్ థింగ్ అని. ఎందుకనంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తుందండి, వాళ్ళకి ఒక 20 ఎకరాలు 30 ఎకరాల స్థలం కావాలి. వాడు ఏం చేస్తాడు, నాలంటి ఆవిడ దగ్గర అలాగే అక్యుములేట్ చేసుకొని ఒక 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆ 20 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు 3 ఎకరాల్లో ఎక్కడో ఏదో లిటిగేషన్ వస్తుంది. లిటిగేషన్ రాగానే ఆడు వెంటనే కోర్టుకి వెళ్తాడు, నానా యాతన పడతాడు. ఓవరాల్గా సఫర్ అవుతూ కంపెనీ పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అక్కడ. సో ఆ లిటిగేషన్స్ చాలా ప్రాబ్లమేటిక్ ఒక కంపెనీ పెట్టాలంటే. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఎవరైతే రైతులు ఉన్నా ల్యాండ్ ఓనర్స్ ఉన్నా వాళ్ళకి గవర్నమెంటే హక్కు కల్పిస్తుంది. ఇది నీది, ఈ ల్యాండ్ మీద ఇంకెవరు రావడానికి వీలు లేదు, ఇది నీ ల్యాండ్, నువ్వే దీనికి హక్కుదారుడు అని చెప్పి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం దీని ద్వారా ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవన్నీ ఇచ్చినా కూడా మీకు ఇంకేదో పరిస్థితుల వల్ల మీ ల్యాండ్ వల్ల మీకు నష్టం జరిగింది, ఆ ల్యాండ్ మీరు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందే అనుకుందాం హైపోథెటికల్లీ, అప్పుడు మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ చట్టం వల్ల. దీనివల్ల ఆ ఇన్సూరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ₹1 కోటి స్థలం అనుకోండి, దట్ విల్ బి కాంపెన్సేటెడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇట్ సెల్ఫ్. సో ఆల్ దీస్ ఆర్ బెనిఫిట్స్. ఇవన్నీ ఇప్పుడున్న ఇది కాదండి, మనకి అబ్రాడ్లోనే గొడవలు రాకపోవడానికి ప్రైమరీ కారణం ఇలాంటి చట్టాలు ఉండడం వల్లే, అక్కడ సిస్టమ్ ప్రాపర్గా ఉండడం వల్లే. మీరు ఎక్కడ చూడండి ఏ ల్యాండ్ లిటిగేషన్స్ ఉండవు అబ్రాడ్లో, ఓన్లీ మన ఇండియాలోనే చూస్తున్నాం. ఎందుకనంటే ఇది ఒక 100-year-old బ్రిటిషర్స్ కాలపు వస్తున్న ఏదైతే సర్వే బుక్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని దాన్ని ట్యాంపర్ చేయడం చాలా ఈజీ. ఒక సర్వే రోజు సింపుల్గా ఇది కాదమ్మా ఇది అంటాడు, ఇది కాదమ్మా ఇది అంటాడు. మీరు దెర్ ఈజ్ హై స్కోప్ ఆఫ్ మ్యానిపులేషన్, దెర్ ఈస్ హై స్కోప్ ఆఫ్ లిటిగేషన్. అందుకే ఈరోజు మీరు చూస్తే హాఫ్ ఆఫ్ ది జ్యుడిషియరీ సిస్టమ్ ఈ సివిల్ కేసెస్ వల్లే స్టక్ అయిపోయి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మొత్తం రిసోర్సెస్ అంతా సివిల్ కేసెస్ మీద ఫోకస్ అయిపోయింది. సో దానివల్ల మనకి జ్యుడిషియరీ సిస్టంలో కూడా జస్టిస్ జరగట్లేదు, చాలా డిలేడ్గా జరుగుతుంది. ఈ చట్టం వస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అండి. ఇప్పుడు ఎవరైతే ఫాల్స్ ప్రొపగేట్ చేస్తున్నారో రేపు పొద్దున వాళ్ళు యాక్సిడెంట్లీ రేపొద్దున్న ఎవరు వచ్చినా కూడా ఈ చట్టం ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్కి కాదు కామన్ పీపుల్కి బెనిఫిట్ అవుతుంది. రేపు పొద్దున్న ఇది నా స్థలం అని మీరు రోడ్ల మీద ఎక్కి గొడవలు పడాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంటే చెప్తుంది ఇది నీ స్థలం రా బాబు, ఎవరు దీంట్లో రావడానికి లేదు, వస్తే లీగల్ యాక్షన్స్ మేమే తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ భరోసా ఇస్తుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందంజలో ఉన్నారు. ఈజ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. గోయింగ్ ఫార్వర్డ్ ఈ యాక్ట్ కానీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే హోల్ ఆఫ్ ఏపీ విల్ అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి గారిస్ విజన్. ఐ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ దిస్ యాక్ట్. కైండ్లీ do not encourage any false propaganda. If anyone is doing that, మీరే చెప్పండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు, చాలా ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.